తెలుగు వెండితెరపై ఒక మెరుపు, ఒక విప్లవం, ఒక సాహసం. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక ట్రెండ్ సెట్టర్. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైన టెక్నాలజీలో సరికొత్త ప్రయోగాలు జరిగినా అక్కడ వినిపించే మొదటి పేరు సూపర్ స్టార్ కృష్ణ. 1965లో తేనె మనసులు చిత్రంతో మొదలైన ఈ ప్రయాణం 5 దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను ఉర్రు తలూగించింది. 350కి పైగా సినిమాలు, వేల సంఖ్యలో అభిమానులు. అది కృష్ణగారు సంపాదించుకున్న సామ్రాజ్యం. కృష్ణగారంటేనే సాహసం. తెలుగు సినిమాకు కొత్త రంగులద్దిన ఘనత ఆయనది. తెలుగులో మొదటి ఈస్ట్మన్ కలర్ సినిమా తేనె మనసులు, మొదటి జేమ్స్ బాండ్ తరహా సినిమా గూఢచారి 116, మొదటి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాళ్లు, మొదటి 70mm సినిమా సింహాసనం. సాంకేతికత అంటే భయపడే రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టి విదేశీ సాంకేతికతను మన ప్రేక్షకులకు పరిచయం చేసిన ధైర్యశాలి ఆయన. అందుకే ఆయనను సాహసానికి మారుపేరు అంటారు. కృష్ణగారి కెరియర్లో కిరీటంలాంటి సినిమా అల్లూరి సీతారామరాజు. ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ లెక్కలన్నీ ఈ సినిమాతో చెల్లాచెదురయ్యాయి. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అద్భుతం అది. నైజాం నవాబు నుంచి గూఢచారి వరకు, జమీందార్ నుంచి జేమ్స్ బాండ్ వరకు ఏ పాత్రలోనైనా ఆయన స్టైలే వేరు. ఆయన నడక, ఆ మేనరిజమ్స్, ఆ డైలాగ్ డెలివరీ మాస్ ప్రేక్షకులకు ఒక పూనకం. పద్మభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు, లెక్కలేనన్ని విజయాలు, ఇవన్నీ ఒక ఎత్తైతే తనను నమ్ముకున్న నిర్మాతలను, తోటి కళాకారులను ఆదుకోవడంలో ఆయన చూపించిన మానవత్వం మరొకెత్తు. ఆయన వెండితెరపై లేకపోవచ్చు కాని తెలుగు సినిమా చరిత్రలో ప్రతి పేజీలోనూ సూపర్ స్టార్ కృష్ణగారి సంతకం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈరోజు మనం అలాంటి సూపర్ స్టార్ కృష్ణగారి కెరియర్లో ఉన్నటువంటి, పేరు వింటేనే ఫ్యాన్స్కి పూనకాలొచ్చే అసలు సిసిలైన మాస్ సినిమా కిరాయి కోటిగాడు సినిమా గురించి తెలుసుకుందాం. మాస్ సినిమాలకే అమ్మమగుడు లాంటి ఈ సినిమా ఇప్పుడంటే యాటిట్యూడ్ అనగానే బిజినెస్ మ్యాన్, రేసు, గుర్రం, టెంపర్ అనే బచ్చా సినిమాల పేర్లు చెబుతారుగాని అసలు ఒక హీరో యాటిట్యూడ్ అంటే ఎంత పవర్ఫుల్గా అండ్ ఫిరోషియస్గా ఉంటుందో ప్రేక్షకులకు చూపించి పూనకాలు తెచ్చినటువంటి సినిమా కిరాయి కోటిగాడు. సూపర్ స్టార్ కృష్ణగారిని అసలు సిసలైన మాస్ హీరోగా మార్చిన సినిమా. ఈ సినిమా విశేషాలు అండ్ బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది ఎవరికైనా సరే. ఈరోజు మనం ఈ సినిమా విశేషాలు అండ్ మెంటల్ ఎక్టే బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. సూపర్ స్టార్ కృష్ణగారి సినిమాలలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కామెంట్ చేయండి. తెలుగు సినిమా చరిత్రలో ఒక నటుడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. అదే సమయంలో రికార్డులను తిరగరాస్తూనే ఉంటాడు. ఆయనెవరో తెలుసా? ఒకే ఒక్కడు, మన సూపర్ స్టార్ కృష్ణ. 1983 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. సరిగ్గా అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర ఒక గొడ్డలి పట్టుకున్న మొనగాడు ఊచకోత మొదలుపెట్టాడు. ఆ సినిమానే కిరాయి కోటిగాడు. సాదాసీదా సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్గా నిలిచిన ఈ సినిమా విశేషాలేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కోదండరామిరెడ్డి గారు. అప్పటికే ఆయన మెగాస్టార్తో బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. కానీ కృష్ణగారుతో చేసిన ఈ సినిమా ఒక ప్రయోగం. ఇందులో కృష్ణగారు కోటిగాడు అనే ఒక మొరటు వ్యక్తిపాత్రలో కనిపిస్తారు. ఊళ్ళో అన్యాయం జరిగితే సహించనివాడు, తప్పు చేసినోణ్ణి నరికిపారేసే రకం. డబ్బు కోసం దేనికైనా సిద్ధపడే కిరాయి మనిషిగా కనిపిస్తూనే లోపల మంచి మనసున్న వ్యక్తిగా కృష్ణగారు ఒదిగిపోయారు. కోటిగాడు కిరాయికి వస్తాడు, కాని ప్రాణాలు తీయడానికి కాదు, న్యాయాన్ని కాపాడ్డానికి. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించాయి. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కృష్ణ శ్రీదేవి జోడీ. అప్పట్లో వీళ్ళిద్దరిది గోల్డెన్ కాంబినేషన్. శ్రీదేవిగారు గ్లామర్తో మెరిసిపోతుంటే కృష్ణగారు తనదైన మేనరిజమ్స్తో దుమ్ములేపారు. చక్రవర్తి సంగీతం. ఈ చిత్రానికి చక్రవర్తిగారిచ్చిన మ్యూజిక్ ఒక పెద్ద ఎసెట్. ముఖ్యంగా ఏ పట్టుపట్టిందో సాంగ్ అప్పట్లో ప్రతి ఊళ్ళో మారుమూగిపోయింది. ఆ పాటలో కృష్ణగారి స్టెప్పులు, ఎనర్జీ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. మాస్ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో సాంగ్స్ 50% హెల్ప్ చేశాయి. కిరాయి కోటిగాడు అంటే కేవలం పాటలే కాదు, హై వోల్టేజ్ యాక్షన్ కూడా. గొడ్డలి ఫైట్, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
కృష్ణగారు గొడ్డలి పట్టుకుని విలన్లను వేటాడుతుంటే ఆ కళ్లల్లో ఉండే తీక్షణత సూపర్ స్టార్ మార్క్ యాక్షన్ను గుర్తుచేస్తుంది. రియలిస్టిక్ లుక్, షూటింగ్ అంతా చాలా వరకు లైవ్ లొకేషన్లలో పల్లెటూలి వాతావరణంలో జరగడం వల్ల సినిమాకు ఒక నేటివిటీ వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా కృష్ణగారి కెరియర్లో ఒక స్పెషల్ మాస్ ఎంటర్టైనర్గా నిలిచిపోయింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కిరాయి కోటిగాడు బాక్సాఫీస్ దగ్గర ఏం చేసింది? వసూళ్ల ప్రభంజనం. విడుదలైన మొదటి రోజే హౌస్ఫుల్ బోర్డులతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 100 రోజుల వేడుక. అప్పట్లో ఈ సినిమా అనేక కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని కృష్ణగారి స్టామినా ఏంటో నిరూపించింది. మెగా హిట్ జోరు. అదే ఏడాది కృష్ణగారి నుంచి మరికొన్ని పెద్ద హిట్లు వచ్చినప్పటికీ కిరాయి కోటిగాడు తెచ్చిన మాస్ ఫాలోయింగ్ వేరు. ఈ సినిమాతోనే కోదండరామిరెడ్డి గారు స్టార్ డైరెక్టర్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. కృష్ణగారంటే కేవలం కౌబాయ్, జేమ్స్ బాండ్ మాత్రమే కాదు, ఇలాంటి పక్కా మాస్ రోల్స్ కూడా ఆయన అవలీలగా చేయగలరు అని కిరాయి కోటిగాడు ప్రూవ్ చేసింది. ఆయన ధరించిన ఆ గెటప్, ఆ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ ఫ్యాన్స్ మనసులో చెదరని ముద్ర వేసింది. అందుకే ఆయన్ని మనం ఎప్పటికీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటాం. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమిటంటే, దర్శకుడు కోదండరామిరెడ్డి గారు అప్పట్లో చిరంజీవి గారితో ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఫుల్ ఫామ్లో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో కృష్ణగారితో ఈ సినిమా చేశారు. గమ్మత్తైన విషయమేంటంటే, కోదండరామిరెడ్డి గారు కృష్ణగారిని ఒక రా అండ్ రగ్గెడ్ లుక్లో చూపించాలని ఫిక్స్ అయ్యారు. అప్పటి వరకు సాఫ్ట్గా జేమ్స్ బాండ్లా ఉండే కృష్ణగారు ఈ సినిమాలో గొడ్డలి పట్టుకుని మొరటుగా కనిపించడం ఒక పెద్ద సెన్సేషన్. ఈ సినిమాలో శ్రీదేవి గారు కేవలం గ్లామర్కే పరిమితం కాలేదు, కృష్ణగారితో సమానంగా నటనలో పోటీపడ్డారు. ముఖ్యంగా పాటల్లో వారిద్దరి కెమిస్ట్రీ అప్పట్లో ఒక హాట్ టాపిక్. ఈ సినిమా సక్సెస్లో శ్రీదేవి గారి పాత్ర చాలా కీలకం. ఈ సినిమాలోని ఏ పట్టుపట్టిందో పాట వెనుక ఒక చిన్న కథ ఉంది. అప్పట్లో ఈ పాట ట్యూన్ని చాలా వేగంగా కంపోజ్ చేశారట. కానీ షూటింగ్కి వెళ్ళాక కృష్ణగారు ఆ పాటలో చేసిన స్టెప్పులు చూసి యూనిట్ అంతా షాక్ అయ్యారు. ఆ ఎనర్జీ వల్లే ఆ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మాస్ సాంగ్గా నిలిచిపోయింది. చాలామందికి తెలియని విషయమేమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అవుట్డోర్లోనే జరిగింది. అప్పట్లో కృష్ణగారు షూటింగ్కి వస్తే వేల సంఖ్యలో జనం వచ్చేవారు. ఒకానొక ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం యూనిట్కి చాలా కష్టమైందట. కృష్ణగారే స్వయంగా మైక్ తీసుకుని అందర్నీ శాంతింపజేసి షూటింగ్ పూర్తి చేశారట. కిరాయి కోటిగాడు సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందంటే, దీన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కన్నడలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలా తెలుగు సినిమా చరిత్రలో ఒక పవర్ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్స్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ సినిమా. ఈ సినిమా పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.